హలో టీచర్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నేను మీ వైవి ఉమామహేశ్వరరావు, ఎస్ఆర్జీ. టుడే we will discuss about preschool education. What are the learning centers, pedagogy and development domains? Preschool education is crucial for preparing children for formal education and lifelong learning. ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ పూర్వ ప్రాథమిక విద్య అనేది చాలా ముఖ్యమైనదండి. మన ఫార్మల్ ఎడ్యుకేషన్ కోసం జీవితాంతం పిల్లడు చక్కగా చదవాలి, పునాది గట్టిగా ఉండాలి అంటే ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ పూర్వ ప్రాథమిక విద్య అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ క్రియేటింగ్ లెర్నింగ్ సెంటర్స్. చిల్డ్రన్ లెర్న్ ఇన్ వెరైటీ ఆఫ్ వేస్. దేర్ఫోర్ ఎవ్రీ ప్రీస్కూల్ క్లాస్ రూమ్ షుడ్ హ్యావ్ వెల్ డిజైన్డ్ లెర్నింగ్ సెంటర్స్ ఆర్ యాక్టివిటీ ఏరియాస్. పిల్లలు చాలా రకాలుగా నేర్చుకుంటారు. సో అందుకే ప్రతి క్లాస్ రూమ్ కూడా ప్రీస్కూల్ క్లాస్ రూమ్ ఎలా ఉండాలంటే, పూర్వ ప్రాథమిక విద్య క్లాస్ రూమ్ ఎలా ఉండాలంటే అంటే మన అంగన్వాడీ క్లాస్ రూమ్ చాలా డిజైన్ చేసి ఉండాలి. లెర్నింగ్ అభ్యసన కేంద్రాలాగా అభ్యసన చాలా ఇంట్రెస్ట్గా సృజనాత్మకంగా డిజైన్ చేసిన అభ్యసన కేంద్రాల్లా ఉండాలి. యాక్టివిటీ ఏరియాస్, చాలా యాక్టివిటీస్ పిల్లలు చేసేటట్టు ఉండాలి. అలా ఉంటే పిల్లడు సులువుగా ఇంట్రెస్ట్గా ఆ కేంద్రానికి వెళ్తాడు. చక్కగా చదువు, చక్కగా అవగాహన, ఎర్లీ లిటరసీ అన్నీ కూడా చక్కగా నేర్చుకుంటాడు. The following learning centers can be created. The library and literary area. Learning centers, అభ్యసన కేంద్రంలో ఏమి ఉండాలి? ద లైబ్రరీ అండ్ లిటరరీ ఏరియా, గ్రంథాలయం, చదవడానికి కావాల్సిన పుస్తకాలు. అంటే పిల్లలు ఎర్లీ చైల్డ్హుడ్లో బొమ్మలు ఇవన్నీ చూస్తుంటాడు. సో ఆ బొమ్మలకు సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ కూడా ఉండాలి. డాల్స్ ఏరియా, బొమ్మల ఏరియా, బొమ్మలు ఆడుకోవడానికి బొమ్మలు, మాట చక్కగా తనలో తను మాట్లాడుకుంటాడు, బొమ్మతో మాట్లాడుతుంటాడు. సో ఇవన్నీ డెవలప్ అవుతాయి. డాల్స్ ఏరియా. డిస్కవరీ ఆర్ సైన్స్ ఏరియా. బ్లాక్ బిల్డింగ్ ఏరియా, బ్లాక్ బిల్డింగ్, మోటార్ యాక్టివిటీ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి బ్లాక్ బిల్డింగ్ ఏరియాలో. మ్యాథ్స్ ఆర్ మ్యానిపులేటివ్ ఏరియా, ఆర్ట్ ఏరియా, మ్యూజిక్ ఏరియా ఎక్సెట్రా. ఇలాంటివన్నీ కూడా మన ఈ ప్రీ స్కూల్ క్లాస్ రూమ్లో ఇవన్నీ ఉండాలి. మెటీరియల్ అవైలబుల్ ఇన్ యాక్టివిటీ ఏరియాస్ ప్రొవైడ్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ టు చిల్డ్రన్. యాక్టివిటీ ఏరియాలో మెటీరియల్ వల్ల పిల్లడికి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. చిల్డ్రన్ షుడ్ బి ఫ్రీ టు చూస్ ద లెర్నింగ్ సెంటర్స్. పిల్లడికి ఏ లెర్నింగ్ సెంటర్లోకి వెళ్ళాలి అనేది, ఏ యాక్టివిటీ చేయాలనేది పిల్లడే నిర్ధారించుకుంటాడు. తనకి ఏది ఇష్టమో దానికాసి ఆ పిల్లడు అక్కడికి వెళ్తాడు, ఆ విద్యార్థి అక్కడికి వెళ్తాడు, ఆ పిల్లవాడు చైల్డ్ అక్కడికి వెళ్తాడు. పెడగాజీ యూజ్డ్ ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో పెడగాజీ ఏమి యూజ్ చేస్తామని తెలుసుకుందాం. At preschool stage, children follows integrated approach which is play and activity based. ఎక్కువగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్లే, ఆడుకోవడం, యాక్టివిటీ, ఈ రెండే ఉంటాయి. ప్లే అండ్ యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్. ఎనీ పెడగాజీ యూజ్డ్ బై టీచర్ ఇన్క్లూడ్స్ 3 కాంపోనెంట్స్. ఇక్కడ బోధనాభ్యాసం అనేది, పెడగాజీ అనేది 3 కాంపోనెంట్స్. ఏ టీచర్ అంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్లే, ఇంటరాక్షన్ అండ్ ఎన్విరాన్మెంట్. ప్లే, ఆడడం, ఇంటరాక్షన్, పిల్లడితో మనం మాట్లాడడం, పిల్లడితో మనం చేసే ప్రతి చర్య కూడా ఇంటరాక్షన్. అండ్ ఎన్విరాన్మెంట్, పరిసరాల ప్రభావం, వాతావరణం, పరిసరాల ప్రభావం. ఈ మూడింటి మీద బోధన అనేది జరుగుతుంది ప్రీ స్కూల్లో. ఆల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంటర్డిపెండెంట్. ప్లే ఇస్ న్యాచురల్ టు చిల్డ్రన్. Children learn while playing. Interactions with peer, adult and material builds their learning, and children's constant interaction with their environment strengthens their growth and development. చిల్డ్రన్ పరిసరాలు బట్టి చాలా తెలుసుకుంటుంటాడు. అలాగే పిల్లలతో తన పీర్ గ్రూప్తో ఆడుకోవడం, వాళ్ళు చేస్తుంది వీడు నేర్చుకోవడం, వీటన్నిటి వలన ఆటల ద్వారా నేర్చుకోవడం, వీటి ద్వారా ఈజీగా నేర్చుకోగలుగుతాడు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్స్ అవుతుంది. The aim of preschool education is development of the whole child. Hence, the activities at preschool stage are conducted in all the 5 domains of development with proper planning and materials. ప్రీస్కూల్ ఎడ్యుకేషన్లో మన ముఖ్య లక్ష్యం ఏంటంటే ఓవరాల్గా పిల్లలు డెవలప్ అవ్వాలి, హోలిస్టిక్గా పిల్లలు డెవలప్ అవ్వాలి. దీనికోసం 5 డొమైన్స్ ఉన్నాయి. ఆ డొమైన్స్ అన్నింటిలో కూడా చక్కగా పిల్లలు రాణించగలిగి ఉండాలి. ఈచ్ డొమైన్ ఈజ్ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. Physical and motor development includes both gross and fine motor development activities. These promote body coordination and physical, mental and well-being. సో ఈ ఫిజికల్ అండ్ మోటార్ డెవలప్మెంట్, ఈ ఫిజికల్ మోటార్ డెవలప్మెంట్ దీనివల్ల ఏంటంటే చక్కగా బాడీ బాగా డెవలప్ అవుతుంది, కోఆర్డినేషన్ ఉంటుంది. సో ఈ బ్లాక్ బిల్డింగ్ యాక్టివిటీస్, ఇలాంటి యాక్టివిటీస్లోని చక్కగా చేతులు ఇవన్నీ బాగా పనిచేస్తుంటాయి. మోటార్ యాక్టివిటీ బాగా అవుతుంటుంది. అక్కడ ఆ పార్ట్స్ కూడా బాగా గ్రోత్ అవుతాయి.
These activities are conducted both outside and inside the classroom with or without material. Children should not be left alone in any case. మెటీరియల్‌తోనైనా మనం కండక్ట్ చేయొచ్చు. మెటీరియల్ లేకుండానే కండక్ట్ చేయొచ్చు. ఆటల ద్వారా కండక్ట్ చేయొచ్చు. మన ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి పిల్లల చేత అది చేపించొచ్చు. ఇది చేయడం వల్ల ఫిజికల్, మోటార్ యాక్టివిటీ కూడా బావుంటుంది. చిల్డ్రన్ మెంటల్‌గా కూడా, ఎమోషనల్‌గా కూడా మంచిగా గ్రోత్ అవుతారు. కానీ ఇప్పుడు పిల్లల్ని ఒంటరిగా వదిలేయకూడదు. పిల్లల్ని ఒంటరిగా వదిలేసి మనం బయటికెళ్ళిపోకూడదు. పిల్లలు ఎప్పుడు కూడా పిల్లాడు కేర్ టేకర్‌లో ఉండాలి ఎప్పుడు కూడా. పిల్లల్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. కేర్ షుడ్ బి టేకెన్ ఫర్ ద సేఫ్టీ. ఎందుకంటే ముఖ్యమైనది ఏంటంటే సేఫ్టీగా ఉండాలి పిల్లలు. సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్స్ ఆస్పెక్ట్ ఇస్ టేకెన్ కేర్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్ కండక్టెడ్ బై ద టీచర్ అట్ ప్రీ స్కూల్ స్టేజ్. సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కూడా మనం చూసుకోవాలి. సో ఆ సోషల్గా ఎమోషనల్ కూడా పిల్లలు డెవలప్మెంట్ అయ్యేటట్టు మన కార్యాచరణ ఉండాలి. ఎమోషనల్ డెవలప్మెంట్ ఈజ్ బేస్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. ఎమోషనల్ డెవలప్మెంట్ బాగా అయితే సోషల్గా ఆడు బాగా పెరుగుతాడు. ఎమోషనల్ లేకపోతే ఆడు కుంగిపోతుంటాడు. మన సొసైటీలో జరిగే ప్రతిదానికి కూడా వాడు ఫీల్ అవుతుంటాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంటుంది. అది ఎమోషనల్గా ముందు మనం కాన్ఫిడెంట్గా వాడిని తయారు చేయగలిగితే వాడు సోషల్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. During preschool years, children learn to control their emotions, mix with other children, play and learn together, develop healthy habits like cooperation, sympathy, empathy, etc. ప్రీస్కూల్లోని పూర్వ ప్రాథమిక విద్యలోని పిల్లలందరూ కూడా కలిసి ఉంటారు కనుక వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేయగలుగుతారు. అంతవరకు తల్లిదండ్రులతో ఉంటారు. సో ఏడ్చినా ఏం చేసినా అమ్మేస్తుంది, అమ్మ బుదిరిస్తుంది. కానీ ఎప్పుడైతే ప్రీస్కూల్కి వస్తారో సో వాళ్ళ ఎమోషన్ వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. మిగతా పిల్లలతో మిక్స్ అవుతారు. ప్లే అండ్ లెర్న్ టుగెదర్. అందరితో ఆడుకుంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు, అందరితో నేర్చుకుంటారు. డెవలప్ హెల్తీ హ్యాబిట్స్. మంచి అలవాట్లు ఏమో నేర్చుకుంటారు స్కూల్లోని. లైక్ కోఆపరేషన్. మంచి అలవాటు ఏంటి? కోఆపరేషన్. ఒకరు సహకారం చేసుకోవడం. సింపతి చూపించడం. ఎంపతి. ఇంకోటి బాధను తన బాధగా అర్థం చేసుకోవడం. ఇంకోటి ఫీల్ అవుతుంది తన ఫీల్ అవ్వడం. సింపతి. ఇంకోటి బాధపడుతుంటే బాధపడడం. ఇవన్నీ కూడా నేర్చుకుంటాడు పిల్లవాడు. ది స్టార్ట్ టేకింగ్ డిసిషన్స్. నిర్ణయాలు తీసుకోవడం మొదలెడతాడు. డెమోన్స్ట్రేటింగ్ లీడర్షిప్ క్వాలిటీస్. తన నాయకుడిగా ఎదుగుతుంటాడు. స్టార్ట్ టు అండర్స్టాండ్ ది రైట్స్ అండ్ కల్చర్ ఆఫ్ అదర్స్. అంతేకాకుండా ఇతర పిల్లల తన హక్కులు కూడా తెలుసుకుంటాడు. వాళ్ళకి కూడా నాకు హక్కు ఉందంటే వాళ్ళకి కూడా హక్కు ఉంది. అండ్ కల్చర్ ఆఫ్ అదర్స్. వాళ్ళ ఇంట్లో అలవాట్లు ఏంటి, మా ఇంట్లో అలవాట్లు ఏంటి, ఇవన్నీ కల్చర్ కూడా తెలుసుకోగలుగుతాడు. క్రియేటివ్ ఆర్ట్ అండ్ ఎక్స్ప్రెషన్ యాక్టివిటీస్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు అప్రిషియేట్ బ్యూటీ, కలర్, ఎక్స్ప్రెషన్ ఎక్సెట్రా. అంతేకాకుండా ఆర్ట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏంటవుతుందంటే అప్రిషియేట్ బ్యూటీ. అందాన్ని బాగున్న దాన్ని మెచ్చుకోగలుగుతాడు. ఆ కలర్ని ఇష్టపడతాడు. ఎక్స్ప్రెషన్. తన భావాన్ని వ్యక్తపరచగలుగుతాడు. ఇవన్నీ కూడా ప్రీ స్కూల్లో డెవలప్ అవుతుంది. పూర్వ ప్రాథమిక విద్యలో ఇవన్నీ డెవలప్ అవుతుంది. చిల్డ్రన్ గెట్ ఛాన్స్ టు డెవలప్ దేర్ ఫైన్ మజిల్స్ అండ్ బిల్డ్ ఇమాజినేషన్. ఫైన్ మజిల్స్, ఆ చేతి వేళ్ళు ఇవన్నీ కూడా మజిల్స్ అన్నీ కూడా చక్కగా పనిచేయడం మొదలెళ్తాయి. ఇమాజినేషన్. ఊహించుకుంటూ ఉంటాడు ప్రతిదాన్ని, ఎలాగైతే ఎలా అవుతుందని. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ ఎర్లీ లిటరసీ యాక్టివిటీస్ హెల్ప్ ఇన్ ఒకాబులరీ డెవలప్మెంట్, డెవలపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్ట్రక్చర్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ టుడేలీ. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుంటుంది. ఎర్లీ లిటరసీ యాక్టివిటీస్లోని ఒకాబులరీ పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, ఉచ్చారణ పెరుగుతుంది. ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలని తెలుసుకుంటాడు. స్ట్రక్చర్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్, ఎలా చదవాలని తెలుసుకుంటూ ఉంటాడు. రైటింగ్ స్కిల్స్, రాయడం కూడా మొదలెడతాడు. యాక్టివిటీస్ కండక్టెడ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్, సైంటిఫిక్ థింకింగ్ అండ్ మ్యాథమెటికల్ రీజనింగ్ హెల్ప్ చిల్డ్రన్ ఇన్ నోయింగ్ దర్ ఎన్విరాన్మెంట్ అండ్ యూజింగ్ సెన్సెస్. ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అంటే పరిసరాల ప్రభావం గురించి తెలుసుకోవడం. సైంటిఫిక్ ఇది ఎందుకు ఇలాగే అవుతుంది అని సైంటిఫిక్గా ఆలోచించడం. మ్యాథమెటికల్ రీజన్, గణిత ప్రకారంగా ఆలోచించడం, తార్కికంగా ఆలోచించడం. ఇవన్నీ కూడా పిల్లల్ని పరిసరాల గురించి బాగా తెలుసుకోగలుగుతాడు. అన్ని విషయాల్లో కూడా సైంటిఫిక్గా ఆలోచించగలుగుతాడు. కాగ్నిటివ్ స్కిల్స్ అండ్ ప్రాసెస్ లైక్ మ్యాచింగ్, సీరియషన్, క్లాసిఫికేషన్ ఎక్సెట్రా ఫార్మ్ ఏ బేసిస్ ఫర్ లెర్నింగ్ ఆల్ ద కాన్సెప్ట్స్. కాగ్నిటివ్ స్కిల్స్ బాగా పెరుగుతుంటాయి. చక్కగా మైండ్ బాగా పెరుగుతుంది. ప్రాసెస్ స్కిల్స్ పెరుగుతుంది. ఒక విశ్లేషణ చేయగలుగుతాడు ప్రతిదానికును. ఆల్ డొమైన్స్ ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ షుడ్ బి గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ వైల్ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫర్ ప్రీ స్కూలర్స్. పూర్వ ప్రాథమిక విద్య అందేటప్పుడు ప్రీ స్కూలర్స్ మనం ప్లాన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా వాడికి సమంగా అందేటట్టు మనం ప్లాన్ చేయాలి. అప్పుడు వాడు హోలిస్టిక్గా డెవలప్మెంట్ అవుతాడు. హౌ టు ప్లాన్ ఫర్ ఎర్లీ లిటరసీ ఎక్స్పీరియన్సెస్ అండ్ యాక్టివిటీస్. చిన్నపిల్లల్లో ఎర్లీ లిటరసీ ఎక్స్పీరియన్స్ యాక్టివిటీస్ మనం ఎలా ప్లాన్ చేయాలి. న్యూమరసీ అండ్ లిటరసీ డెవలప్మెంట్ డ్యూరింగ్ ప్రీ స్కూల్ ఇయర్స్. వాట్ ఈస్ ఎర్లీ లిటరసీ అండ్ న్యూమరసీ? ఎర్లీ లిటరసీ అన్న న్యూమరసీ అంటే ఏంటి? లెట్ us know first about what early literacy is for young children. లిటరసీ డెవలప్మెంట్ స్టార్ట్స్ ఎర్లీ ఇన్ లైఫ్. లిటరసీ డెవలప్మెంట్ అంటే చదవడం, రాయడం అనేది, అసలు అక్షరాల గురించి తెలుసుకోవడం అనేది చాలా
మాట్లాడడం అనేది చాలా తొందరగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ హైలీ కోరిలేటెడ్ విత్ ఇట్స్ సక్సెస్ ఇన్ ప్రైమరీ స్కూల్ అండ్ బియాండ్. అది మాకు ఎక్కడ మాకు తెలుస్తుంది అంటే ప్రైమరీ స్కూల్‌లో సక్సెస్ ఎప్పుడవుతుందో అప్పుడు తెలుస్తుంది. చాలా తొందరగా ఈడు గ్రహించాడు అని. ఎర్లీ లిటరసీ ఈస్ వాట్ చిల్డ్రన్ నో అబౌట్ రీడింగ్ అండ్ రైటింగ్ బిఫోర్ దే యాక్చువల్లీ బిగిన్ టు రీడ్ ఆర్ రైట్. ఎర్లీ లిటరసీ అంటే ఏంటి అసల? స్టార్టింగ్ లిటరసీ అంటే ఏంటి? ఎర్లీ లిటరసీ అంటే అంటే ఆ చదవడం, రాయడం తెలుసుకోనక ముందే వాట్ చిల్డ్రన్ నో అబౌట్ రీడింగ్ అండ్ రైటింగ్. చదవడం, రాయడం గురించి వాడు ఏంటి తెలుసుకుంటాడో, వాడి అవగాహన ఏంటో అది నేర్చుకోక ముందే వాళ్ళలో కనబడుతుంది. ఎలా కనబడుతుంది? పరిసరాల వల్ల, పరిసరాల ప్రభావం వల్ల, పరిసరాలు చూసే మనుషుల ప్రభావాల వల్ల, వాడు మోడల్‌గా కొంతమంది మనుషులు తీసుకుంటారు. దానివల్ల ఆడికి ఆల్రెడీ రీడింగ్ అండ్ రైటింగ్ నేర్చుకునే ముందే ఆడికి కొంచెం అవగాహన అనేది ఏర్పడుతుంది. ది ఎర్లీ లిటరసీ స్కిల్స్ ఆర్ బెస్ట్ డెవలప్డ్ వెన్ యూ టాక్ టు ద చిల్డ్రన్, రీడ్ టు దెమ్, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అండ్ ఇంక్లూడ్ మెనీ లిటరసీ గేమ్స్ యాస్ దే ఎంగేజ్ ఇన్ ప్లే. ఎర్లీ లిటరసీ స్కిల్స్ ఎప్పుడు డెవలప్ అవుతుంది బాగాను? వెన్ యూ టాక్ టు ద చిల్డ్రన్, మన పిల్లలతో మాట్లాడేటప్పుడు పరిసరాల్లో ఎలాంటి మనుషులు మాట్లాడుతున్నారో ఆ మాటలు వాడు గ్రహించగలుగుతాడు. తను కూడా అలాగే మాట్లాడాలని అనుకరిస్తాడు. రీడ్ టు దెమ్, మనం చదువుతున్నప్పుడు ఆడు కూడా ఆ అక్షరాలు గుర్తుపడతాడు. ఆడు కూడా అలాగే చదవాలని ప్రయత్నిస్తాడు. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, వాడు ఎదురు రాస్తున్నప్పుడు కూడా ఇలా రాయాలని తెలుసుకుంటాడు. ఇంక్లూడ్ మెనీ లిటరసీ లిటరసీ గేమ్స్ మనం ఆడుతునేటప్పుడు లేకపోతే ఆడు చూపించేటప్పుడు అది ఈజీగా ఆడుతాడు. వాడు తెలియకపోయినా వాడు ఆడగలుగుతాడు. ఎర్లీ లిటరసీ ఎక్స్పీరియన్స్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ యంగ్ చిల్డ్రన్ టు రీడ్. ఎప్పుడైతే ఎర్లీ లిటరసీ ఎక్స్పీరియన్స్ వాడికి వస్తాయో ఆడు ఈజీగా చదవగలుగుతాడు. Some major learning literacy skills include oral expression, letter perception, print awareness, phonological awareness, emergent writing skills. ఎర్లీ లిటరసీ స్కిల్స్ కొన్ని ఏంటంటే ఎక్స్ప్రెషన్, భావాన్ని వ్యక్తపరచగలుగుతాడు. లెటర్ పర్సెప్షన్, లెటర్ని అక్షరాలు గుర్తుపట్టగలుగుతాడు. ప్రింట్ అవేర్నెస్, టెక్స్ట్ని గుర్తుపట్టగలుగుతాడు. రాసే వాటిని చదవగలుగుతాడు. ఫోనాలజికల్ అవేర్నెస్, సౌండ్స్ని ఎన్నిటిని కూడా గుర్తుపట్టగలుగుతాడు. ఎమర్జెంట్ రైటింగ్ స్కిల్స్, మంచి రైటింగ్ స్కిల్స్ కూడా చూసి రాయగలుగుతాడు. ద మోర్ లిమిటెడ్ ఏ చైల్డ్స్ ఎక్స్పీరియన్స్ విత్ లాంగ్వేజ్ అండ్ లిటరసీ, ద మోర్ లిటరసీ likely she or he will have difficulty in learning to read when the child reaches in primary school. చైల్డ్స్ కానీ లాంగ్వేజ్ లిటరసీలోని ఎంత తక్కువ ఉంటే ప్రైమరీ స్కూల్కి వచ్చినప్పుడు వాడు అంత కష్టపడతాడు, అంత కష్టమవుతున్నాడు నేర్చుకోవడం. సో ఎర్లీ లిటరసీ స్కిల్స్ ఎవరికైతే వస్తుందో వాడు ప్రైమరీ స్కూల్కి వచ్చేసరికి, ప్రాథమిక పాఠశాలకు వచ్చేసరికి చక్కగా చదవగలుగుతాడు, చక్కగా రాయగలుగుతాడు. వాట్ ఈస్ ఎర్లీ న్యూమరసీ? మరి ఎర్లీ న్యూమరసీ అంటే ఏంటి? ఎర్లీ న్యూమరసీ రిఫర్స్ టు ది ఫౌండేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ రీజనింగ్ ఎక్వైర్డ్ ఇన్ ఎర్లీ ఇయర్స్. గణిత సంబంధంగా రీజనింగ్ అండ్ ఎక్వైర్డ్, గణిత సంబంధమైన విషయాలు ఏదైతే ఆడు ప్రారంభిక దశలోనే ఆడికి వస్తుందో దాన్ని ఎర్లీ న్యూమరసీ అంటాం. చిల్డ్రన్ అండర్స్టూడ్ మెనీ న్యూమరసీ కాన్సెప్ట్స్ బిఫోర్ దే స్టార్ట్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ ఫార్మలీ అట్ స్కూల్. స్కూల్లో రాకముందే ఆడికి ఎర్లీ న్యూమరసీ స్కిల్స్ వచ్చేస్తాయి, గణిత భావనలు వచ్చేస్తాయి. ఇది కూడా ఎలాగంటే మనం మాట్లాడడం వల్ల, మనం డబ్బులు ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం, పక్క వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ కూడా వాడు గమనిస్తూ ఉంటాడు. అలాంటి గేమ్స్ ఎన్నిటిని గమనించేవాడు న్యూమరసీ స్కిల్స్ ఆల్రెడీ వస్తుంది. ఎర్లీ న్యూమరసీ ఈజ్ ద ఎబిలిటీ టు అప్లై మ్యాథ్ కాన్సెప్ట్ ఇన్ ఆల్ డెవలప్మెంట్ ఏరియాస్ అండ్ లేటర్ ఇన్ లైఫ్. అంటే గణిత భావనల్ని తన జీవితంలోనే అప్లై చేసినప్పుడు ఎర్లీ న్యూమరసీ స్కిల్స్ వచ్చినట్టు మనం ఊహించవచ్చు. ఎర్లీ న్యూమరసీ స్కిల్స్ ఇన్వాల్వ్ క్లాసిఫికేషన్, వర్గీకరణ చేస్తాడు. సార్టింగ్, ఏది ముందున్నాలో ఏది తర్వాత ఉన్నాలో చేస్తాడు. నోటీసింగ్ ప్యాటర్న్స్, క్రమాలు చూస్తాడు. ఈ క్రమం ఇలా ఉంది, ఈ క్రమం అలా ఉంది, అమరికలు గమనిస్తాడు. సాల్వింగ్ నంబర్ ప్రాబ్లమ్స్, అంకెల తల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడు, దానికి ఆన్సర్లు చెప్పగలుగుతాడు. కౌంటింగ్, లెక్క పెట్టగలుగుతాడు. అండర్స్టాండింగ్ నంబర్స్, అంకెలు అర్థం చేసుకుంటాడు. మెజరింగ్, కొలవగలుగుతాడు. అండ్ సో ఆన్. ఇలాంటివన్నీ చేస్తే ఎర్లీ న్యూమరసీ స్కిల్స్ వాడికి వచ్చినట్టే. దీస్ ఎర్లీ న్యూమరసీ స్కిల్స్ హెల్ప్ చిల్డ్రన్ అబ్జర్వ్, అంటే పరిశీలిస్తాడు. ఆర్గనైజ్, క్రమం ప్రకారంగా చేయగలుగుతాడు. అండ్ ఫైండ్ మీనింగ్ ఇన్ దర్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్ప్ టు ఫోకస్ ఆన్ రీజనింగ్, కనెక్ట్ ఐడియాస్ అండ్ థింక్ క్రిటికలీ. పరిసరాలతో వాళ్ళ ప్రభావాన్ని గుర్తించగలుగుతాడు. పరిసరాల్లో వాటి తాలూకు ఇంపార్టెన్స్ని గుర్తించగలుగుతాడు. హెల్ప్ టు ఫోకస్ ఆన్ రీజనింగ్ చేయగలుగుతాడు. కనెక్ట్ ఐడియాస్, ఒక భావాన్ని ఇంకో భావంతో కనెక్ట్ చేయగలుగుతాడు. ఇది ఎలాగైతే అది ఎలాగవుతుందని కనెక్ట్ చేయగలుగుతాడు. అండ్ థింక్ క్రిటికలీ, సూక్ష్మంగా ఆలోచించగలుగుతాడు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. దీన్నే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అని కూడా అంటారు. ఎర్లీ లిటరసీ అండ్ న్యూమరసీ రిలేట్స్ టు అదర్ డెవలప్మెంట్ ఏరియాస్ యాజ్ వెల్ సచ్ as సోషల్, ఎమోషనల్, మోటార్ డెవలప్మెంట్ అండ్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ ఎక్స్ప్రెషన్. ఎర్లీ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ వల్ల మనకి సోషల్గా, ఎమోషనల్గా, మోటార్ డెవలప్మెంటు, క్రియేటివ్ ఆర్ట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. Children who are introduced to early literacy and numeracy in their early years tend to become better readers because
They use critical skills appropriately. They can analyze and solve problems independently, and because of these literacy and numeracy skills that they learn at the preschool stage, they are able to perform and excel in primary schools as compared to the children who are not exposed to languages, literacy and numeracy, especially in the first 5 years. మొదట 5 సంవత్సరాల్లో ఎవరికైతే ఎర్లీ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ ఎక్స్పోజ్ అవ్వలేదో వాళ్ళు చాలా కష్టపడతారు. ప్రైమరీ స్కూల్లో వాళ్ళు సక్సెస్ అవ్వలేరు అంతగాని. ఎవరైతే ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ అండ్ పూర్వ ప్రాథమిక తరగతిలో ఎర్లీ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ ఏదైతే నేర్చుకోగలిగారో, ప్లస్ సెకండ్ ఎవరైతే వాళ్ళ పరిసరాల ప్రభావంతో, వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావంతో, వాళ్ళ స్నేహితుల ప్రభావంతో ఎవరైతే నేర్చుకోగలిగారో, వాళ్ళ పరిసరాలు చక్కగా ఉన్నాయో, వాళ్ళు ఈజీగా చాలా మంచిగా ప్రైమరీ స్కూల్ స్టేజ్లో ప్రాథమిక స్థాయిలోని బాగా సక్సెస్ అవ్వగలుగుతారు, బాగా చదవగలుగుతారు, బాగా రాయగలుగుతారు. అంతేకాకుండా వాళ్ళ జీవితంలో కూడా మంచి బాగా ఎదగలుగుతారు. అండ్ జీవితంలో కూడా చాలా వరకు అన్నీ కూడా సక్సెస్ అయిన కార్యక్రమాలు చేయగలుగుతారు. How to plan for early literacy experiences and activities. When children come to preschool, they bring with them their own experiences of using languages at home and with their family and community. పిల్లలు పూర్వ ప్రాథమిక తరగతులకి వచ్చేసరికి, అంటే మన అంగన్వాడీ తరగతులకు వచ్చేసరికి ఆల్రెడీ ఆడికి చాలా అనుభవం ఉంటుంది. ఆ అనుభవంతో పాటు ఇంట్లో మాట్లాడుకునే లాంగ్వేజ్, ఇంట్లో మాట్లాడుకునే భాషను తీసుకొస్తాడు. ఇంట్లో మాట్లాడుకునే భాష, వాళ్ళ కుటుంబంతోని, వాళ్ళ పరిసరాలు, వాళ్ళ పిల్లలతో మాట్లాడుకునే భాష, సంఘంతో ఆడు మాట్లాడే భాష అంతా కూడా ఈ అంగన్వాడీ కేంద్రానికి తీసుకొస్తాడు. దీస్ స్కిల్స్ షుడ్ బి వాల్యూడ్ అండ్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. దీన్ని మనం చక్కగా వాడుకోవాలి. ఏదైతే అనుభవాలు తీసుకొచ్చాడో ఆ అనుభవాలతో మనం స్టార్ట్ చేసి వాడికి భాష తాలూకా స్కిల్స్, భాష తాలూకా యాక్టివిటీస్ అన్నీ కూడా వాడికి వచ్చేటట్టు మనం ప్రోత్సహించాలి. Your role to encourage the early attempts of listening, speaking, reading and writing, allowing your children to experience the different functions and use of literacy activities. మన తాలూకు పాత్ర ఏంటంటే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఎర్లీ వాళ్ళు లిసనింగ్ బాగా వినేటట్టు, స్పీకింగ్ బాగా మాట్లాడేటట్టు, రీడింగ్ చదివేటట్టు, రైటింగ్ రాసేటట్టు, వాళ్ళు ఈ లాంగ్వేజ్లో రకరకాలైన అనుభవాలను వాళ్ళు గ్రహించేటట్టు మనం వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళకి అలాంటి తరగతి గది వాతావరణం కల్పించాలి. త్రూ ఎక్స్పోజర్ టు ఓరల్ లాంగ్వేజ్ ద చిల్డ్రన్ డెవలప్ లిజనింగ్ స్కిల్స్. మనం ఎక్కువగా మాట్లాడడం వల్ల వాడు వినడం బాగా ఎక్కువ వినడం నేర్చుకుంటాడు. న్యూ వర్డ్స్, కొత్త పదాలు నేర్చుకుంటాడు. అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్, వేరే వేరే భాషలు మాట్లాడితే అవి కూడా నేర్చుకుంటాడు. అండ్ ప్రింట్ అవేర్నెస్ ఈజ్ ద ప్రిడిసెసర్ టు ఫోనమిక్ అవేర్నెస్. ప్రింట్ అవేర్నెస్, అక్షరాలు, టెక్స్ట్ బుక్లో అక్షరాలను నేర్చుకోగలుగుతాడు, చూస్తాడు, అలవాటు పడతాడు. దాన్ని బట్టి ఆ సౌండ్ని, ఫోనమిక్ అవేర్నెస్ సౌండ్ని కూడా గ్రహించగలుగుతాడు. లెటర్ సౌండ్ కనెక్షన్స్, రీడింగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ రైటింగ్. చదువుతున్నప్పుడు ఏ వర్డ్ ఏ సౌండ్ వస్తుంది, ఏ లెటర్ ఏ సౌండ్ వస్తుందో తెలుసుకోగలుగుతాడు, గ్రహించగలుగుతాడు. రైటింగ్ బాగా రాయగలుగుతాడు. Let's know about these early literacy skills in detail that are crucial for success in a primary school, for which children need to be provided plenty of experiences in a joyful manner. ప్రైమరీ స్కూల్ ప్రాథమిక పాఠశాలలో వాడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంటే ఈ అంగన్వాడీ కేంద్రంలో ఎర్లీ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ చాలా బాగా అడగబ్బాలి. అది కూడా ఎలాంటి వాతావరణంలో, జాయ్ఫుల్ ఎన్విరాన్మెంట్, చక్కగా ఆనందంగా నేర్చుకునేటట్టు ఉండాలి. డెవలప్మెంట్ ఆఫ్ ఓరల్ లాంగ్వేజ్. ఓరల్ లాంగ్వేజ్ ఫస్ట్ మనం నేర్చుకుందాం. ఓరల్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటాడు, మాట్లాడే భాష. ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఓరల్ ఎక్స్ప్రెషన్స్ సచ్ ఎస్ సర్కిల్ టైమ్ టు షేర్ ఫీలింగ్స్, ఐడియాస్, ఆస్క్ అండ్ ఆన్సర్ క్వశ్చన్. అంగన్వాడీ కేంద్రంలో సర్కిల్ టైం అనేది ఉంటుంది. గుండ్రంగా కూర్చోబెట్టి మాట్లాడతారు. ఈ సర్కిల్ టైంలోని షేర్ ఫీలింగ్స్, వాళ్ళ తలకు అనుభవాలు పంచుకోవాలి. అందరితో పంచుకుంటారు వాళ్ళ అనుభవాలు, వాళ్ళతో మాట్లాడిస్తాం. దీన్ని బట్టి వాడికి భాష అనేది వస్తుంది. ఐడియాస్, వాడి తలకు ఆలోచనలు పంచుకుంటాడు. ఆస్క్ అండ్ ఆన్సర్ క్వశ్చన్స్, టీచర్ అడుగుతుంటే వాడు ఆన్సర్ చేస్తుంటాడు. సో దీన్ని బట్టి వాడి భాష పెరుగుతుంటుంది. టేక్ పార్ట్ ఇన్ కన్వర్జేషన్, మాట్లాడుతుంటాడు. ఒకరు మాట్లాడితే ఇంకో మాట్లాడుతుంటాడు. సింగ్ రైమ్స్ పాడడం, సాంగ్స్ పాటలు పాడడం, మ్యూజిక్ని వినడం, సంగీతాన్ని వినడం, స్టోరీస్ చెప్పడం, కథలు చెప్పడం. ఎక్స్ప్లెయిన్ అండ్ మేక్ ప్రిడిక్షన్స్, తను ఊహించుకొని చెప్తుంటాడు. రీకాల్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఈవెంట్స్ ఇన్ ఎ స్టోరీ. ఒక కథలో మనం చెప్పిన దాన్ని గుర్తుంచుకొని చెప్తూ ఉంటాడు. క్రియేట్ ఎ స్టోరీ, ఒక కథను అల్లుతాడు. ప్లే మెమరీ గేమ్స్, మెమరీకి సంబంధించిన ఆటలు ఆడుతాడు. ఇవన్నీ కూడా భాష బాగా వచ్చేటట్టు చేస్తుంది. ఫర్ ఫోనమిక్ అవేర్నెస్ చిల్డ్రన్ నీడ్ టు డెవలప్. ఫోనమిక్ అవేర్నెస్ రావాలంటే చిల్డ్రన్ ఏది డెవలప్ చేయాలి? అవేర్నెస్ ఆఫ్ వర్డ్, పదాలు బాగా నేర్చుకోవాలి. అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ వర్డ్స్, పదం తాలూకా విషయం బాగా తెలియాలి, దాన్ని బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. చిల్డ్రన్ కెన్ టెల్ విచ్ వర్డ్ ఈజ్ లాంగర్, ఎలిఫెంట్ ఆర్ క్యాట్. ఎలిఫెంట్, క్యాట్, ఇందులో ఏ పదం పొడుగుగా ఉంది? ఎలిఫెంట్ పొడుగుగా ఉందా, క్యాట్ పొడుగుగా ఉందా? చిల్డ్రన్ కెన్ టెల్
Which word is longer? Rhyming, being able to rhyme one syllable words. For example, రైమింగ్ వర్డ్స్ రైమింగ్తో మాట పదాలు రైమింగ్ చేస్తూ చెప్పగలిగి ఉండాలి. ఎలాగంటే క్యాట్ బ్యాట్ ర్యాట్, క్యాట్ బ్యాట్ ర్యాట్. చూడండి ఒక సిలబుల్ వర్డ్స్ ఇవి, క్యాట్ బ్యాట్ ర్యాట్ రైమింగ్. మక్డీ కక్డీ లక్డీ, ఇలా రైమింగ్ వర్డ్స్. ఇలాంటి రైమింగ్ వర్డ్స్తో మనం వాడికి నేర్పించాలి. బ్లెండింగ్, బ్లెండింగ్ అంటే చైల్డ్ కెన్ పుట్ టుగెదర్ ద బిగినింగ్ అండ్ ఎండ్ సౌండ్స్. స్టార్ట్ అయింది మొదలది చివరి సౌండ్ని కలిపి చెప్తాడు, దాన్ని బ్లెండింగ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్, బిఎల్, బ్ల, యాక్, స్టార్టింగ్ బ్ల, యాక్, బ్లాక్లోని, ఇది బ్లెండింగ్ అంటారు. సెగ్మెంటింగ్, సెగ్మెంటింగ్ అంటే ద చైల్డ్ కెన్ బ్రేకప్ సెంటెన్సెస్ ఇన్ టు వర్డ్స్ అండ్ ఆల్సో ఐడెంటిఫై సౌండ్స్ ఇన్ ఏ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్ ఐ లవ్ మై స్కూల్. అంటే సెగ్మెంటింగ్ అంటే ఒక సెంటెన్స్ని పదాల కింద విభజిస్తాడు, దాన్ని సెగ్మెంటింగ్ అంటారు. ఐ లవ్ మై వర్డ్ అంటే ఏ పదం, ఐ లవ్ మై స్కూల్. సో ఇలా డిఫరెంట్ వర్డ్స్ కింద సెగ్మెంట్ చేస్తే సెగ్మెంటింగ్ అంటారు. ఐడెంటిఫైయింగ్ బిగినింగ్ సౌండ్స్, ఐడెంటిఫైయింగ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ద సేమ్ సౌండ్. సేమ్ సౌండ్తో బిగిన్ అయ్యే వర్డ్స్ ఐడెంటిఫై చేస్తాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిగిన్స్ లైక్ బెలూన్, బెలూన్ లాగా ఏ వర్డ్స్ స్టార్ట్ అవుతుంది? రెయిన్, సన్, బ్యాట్, బతక్, జహాజ్. ఏది బెలూన్లా స్టార్ట్ అవుతుంది అంటే ఐడెంటిఫై చేస్తాడు. డిలీటింగ్ సౌండ్, చైల్డ్ కెన్ సే వర్డ్ ఆఫ్టర్ డిలీటింగ్ ద గివెన్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ డూ యూ సే బ్యాట్ వితౌట్ బీ? బ్యాట్ బీ లేకుండా ఎలా చెప్తావు? బ్యాట్, బీ లేకుంటే యాట్, యాట్ వస్తుంది. అంటే డిలీటింగ్, సౌండ్ డిలీట్ చేసి ఎలా మాట్లాడతాం, ఇవన్నీ కూడా. అలాగే మకాన్, మకాన్లో మా తీసి ఎలా ఏం చెప్తావు? కాన్, మకాన్లో మా తీస్తాం, కాన్. అలా పిల్లడు సౌండ్ డిలీట్ చేసి చెప్తాడు. సబ్స్టిట్యూటింగ్ అండ్ మ్యానిపులేటింగ్ సౌండ్స్, సబ్స్టిట్యూట్ చేసి సౌండ్స్ మ్యానిపులేట్ చేస్తాడు. అంటే ఒక సౌండ్ బదులు ఇంకో సౌండ్ని కలుపుతాడు, కలిపి మ్యానిపులేట్ చేసి దాన్ని చెప్తాడు. ఎలాగంటే చిల్డ్రన్ కెన్ రీప్లేస్ స్పీచ్ సౌండ్స్ విత్ అదర్స్. కెన్ యూ చేంజ్ యువర్ నేమ్ బై చేంజింగ్ ద ఫస్ట్ సౌండ్ విత్ పీ. ఇప్పుడు సీత ఉందనుకో, సీత బదులు ఎస్ తీసి పీ పెట్టాం అనుకో, పీతా అవుద్ది. కుమార్ ఉందనుకో, కుమార్లో కే తీసి పీ పెట్టాను, కుమార్ అవుతుంది. అంటే ఒక వర్డ్ తీసి ఇంకో వర్డ్ పెట్టి చదువుతాడు, సబ్స్టిట్యూటింగ్ చేస్తాడు. సో ఇలా భాషని నేర్చుకుంటాడు, వివిధ పద్ధతులు నేర్చుకుంటాడు. ఓరల్ లాంగ్వేజ్. ప్రింట్ అవేర్నెస్ ఫర్ ఎర్లీ లిటరసీ అండ్ రైటింగ్. ప్రింట్ అవేర్నెస్ ఎలా ఉంటుంది? ఎర్లీ లిటరసీ స్కిల్స్ గెట్ స్ట్రెంగ్థెన్డ్ వెన్ అడల్ట్స్ ఎన్ష్యూర్ ప్లెంటీ ఆఫ్ ప్రింట్ ఇన్ ద చిల్డ్రన్స్ ఫీల్డ్ ఆఫ్ విజన్. పిల్లలు కనిపించే రీతిలో చాలా పుస్తకాలు అక్కడ ఉంటాయి, చాలా రాసిన పుస్తకాలు ఎన్ని ఉంటాయి. సో ఈజీగా అవన్నీ ఆడ ఏదో పుస్తకం తీసుకుంటాడో, దాని గురించి బొమ్మలు చూస్తాడు, దాని తర్వాత కింద అక్షరాలను గుర్తిస్తాడు. సో చక్కగా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం అని ఇస్తున్నవాడు అవుతాం. Functions of letters, words, pictures and printed text and how these relate to oral language using signs, labels are essential ingredients for print awareness. Print awareness బాగా రావాలంటే చాలా పుస్తకాలు కనుసనల్లో ఉండాలి. లెటర్స్, వర్డ్స్, పిక్చర్స్, ప్రింటెడ్ టెక్స్ట్, ఇవన్నీ కూడా ఓరల్ లాంగ్వేజ్ ఎలాగా పెద్దవాళ్ళు ఎలా చదువుతున్నారు, దీని అర్థం మనం చదివేటప్పుడు వాడు గమనిస్తాడు. ఓహో దీని అర్థం ఇదా, ఈ బొమ్మతలకు అర్థం ఇదా అని గమనిస్తాడు. దీన్ని బట్టి చక్కగా ప్రింట్ అవేర్నెస్ కూడా వస్తుంది. ప్రీ స్కూల్ క్లాస్ రూమ్ షుడ్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఏజ్ అప్రోప్రియేట్ స్టోరీ బుక్స్. ప్రీ స్కూల్ అంటే పూర్వ ప్రాథమిక విద్యలోని అంగన్వాడీలో కూడా వాళ్ళ వయసు సంబంధించిన పుస్తకాలు చాలా వరకు ఉండాలి. There should be labeling on various objects in the room such as door, window and almara. లేబులింగ్ కూడా ఉండాలి. తలుపు దగ్గర ఉందనుకో డోర్ అని రాయాలి, డిఓఆర్ డోర్ రాయాలి, తెలుగులో తలుపు అని రాయాలి. అలాగా ప్రతి వస్తువు మీద కూడా లేబులింగ్ ఉండాలి. కిటికీ ఉందనుకో విండో అని రాయాలి, పైన కిటికీ అని తెలుగులో రాయాలి. సో ఇలా రాయడం వల్ల ఆడ వస్తువులు చూడగానే అక్కడ అక్షరాలు కూడా ప్రింట్ అవేర్నెస్ కూడా వస్తుంది. యూ మే కీప్ లెటర్ మ్యాగ్నెట్స్, ఫోమ్ లెటర్స్, లెటర్ బ్లాక్స్, బుక్ పోస్టర్స్, సైన్స్, పిక్చర్స్, డిక్షనరీస్, నేమ్ కార్డ్స్ ఎక్సెట్రా ఇన్ ద లాంగ్వేజ్ అండ్ లెటర్స్ ఏరియా. ఇంకా చాలా పెట్టచ్చు. లెటర్స్, లెటర్ బ్లాక్స్, బుక్ పోస్టర్స్, సైన్స్, పిక్చర్స్, డిక్షనరీస్, నేమ్ కార్డ్స్ ఇవన్నీ కూడా పెట్టచ్చు. ఫోమ్ లెటర్స్, లెటర్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ పెట్టచ్చు. పిల్లలు వాటి ద్వారా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఎక్స్పోజ్ టు ఎ వెరైటీ ఆఫ్ ఏజ్ అప్రోప్రియేట్ బుక్స్. Bonding with books help children develop their pre-reading skills and they need to be provided with a variety of books for book handling, turning pages, looking at pictures or print and understanding of what a book is and how it is to be used or read. పుస్తకాలు ఎక్కువగా పిల్లడు కనుసనలో కనిపించడం వల్ల పిల్లడు పుస్తకాలను మైమర్చిపోతాడు. ఆ బొమ్మలు చూస్తాడు, ఫస్ట్ బొమ్మల నుంచి తర్వాత అక్షరక్రమంలోకి వస్తాడు. సో ఆ బుక్ హ్యాండిల్ చేయడం నేర్చుకుంటాడు, పేజెస్ టర్న్ చేస్తాడు, బొమ్మలు కాసి చూస్తాడు, ఆ బుక్ అంటే ఏంటి నేర్చుకుంటాడు, ఈ బుక్ ఏం చెప్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే బుక్తో బాండ్ అనేది ఒకటి ఏర్పడుతుంది. బాండింగ్ విత్ బుక్స్ హెల్ప్ చిల్డ్రన్ అండర్స్టాండ్ దట్
ప్రింట్ క్యారీస్ మీనింగ్స్. రీడింగ్ ఆఫ్ ప్రింట్ గోస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అది ఏదవుతుంది, ఈ ప్రింట్ అనేది ఈ అక్షరాలు ఉన్నాయి, ఈ అక్షరాల వల్ల మీనింగ్, దీనికి ఒక అర్థం ఉంది అని తెలుసుకుంటాడు. రీడింగ్ ఆఫ్ ప్రింట్, ఈ అక్షరాలు చదివితే, ఈ ప్రింట్ని చదివితే లెఫ్ట్ టు రైట్, ఎక్కడి నుంచి చేయాలి, ఎడమ నుంచి కుడికి చదవాలి అని తెలుసుకుంటాడు. టాప్ టు బాటమ్, పైనుంచి కిందకి చదవాలి అని తెలుసుకుంటాడు. ఏ బుక్ యాజ్ ఏ ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్, బుక్ ఫ్రంట్ కవర్ ఉంటుంది, బ్యాక్ పేజ్ ఉంటుంది, బ్యాక్ కవర్ ఉంటుంది అని తెలుసుకుంటాడు. ఏ టైటిల్ పేజ్, హెడ్డింగ్ పేజ్ ఉంటుంది అని తెలుసుకుంటాడు. అండ్ ఆథర్, దీన్ని రాసేవాళ్ళు ఉంటారు, దానికి ఆథర్ అంటారు ఆయన్ని అని తెలుసుకుంటాడు. స్టోరీ కూడా ఉంటుంది. ఈ స్టోరీ యాజ్ ఎ బిగినింగ్, ఒక కథకి ఒక మొదలు ఉంటుంది, మిడిల్ మధ్య భాగం ఉంటుంది, అండ్ 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 ఒక చివరి ఉంటుంది. అంటే టెక్స్ట్ కెన్ బి ఫ్యాక్చువల్, టెక్స్ట్ అనేది ఫ్యాక్చువల్, టెక్స్ట్ అనేది ఫ్యాక్చువల్. డెవలప్మెంట్ ఆఫ్ రైటింగ్, రైటింగ్ ఏంటి, రైటింగ్ ఎలా డెవలప్ అవుతుంది. ఎర్లీ రైటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్ అలౌస్ దమ్ టు సీ హౌ ఓరల్ లాంగ్వేజ్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు రిటన్ లాంగ్వేజ్. పిల్లలు ఎదురుగా మనం రాయడం వల్ల ఓరల్ లాంగ్వేజ్, మాట్లాడే లాంగ్వేజ్ రాతపూర్వకంగా ఎలా మారుతుందో తెలుసుకోగలుగుతాడు. అండ్ దిస్ బ్రింగ్స్ డిజైర్ అండ్ మోటివేషన్ అమంగ్ చిల్డ్రన్ టువర్డ్స్ ఎర్లీ అటెంప్ట్స్ ఆఫ్ రైటింగ్. ఇది ఏం కలుగుతుంది, మనం ఎదురుగా రాయడం వల్ల ఎప్పుడైతే వాడు చూస్తాడో వాడికి డిజైర్ అనేది ఏర్పడుతుంది, వాడికి ఒక కోరిక అనేది ఏర్పడుతుంది. అండ్ మోటివేట్ అవుతాడు. ఆడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేర్చుకోవాలని వాళ్ళకి తపన పడుతుంది. ఆడు సొంతంగా రాయడానికి ప్రయత్నిస్తాడు. చిల్డ్రన్ రిఫ్లెక్ట్ ద డెవలపింగ్ ఫోనమిక్ అవేర్నెస్ అండ్ లెటర్స్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ దేర్ ఫస్ట్ అటెంప్ట్స్ ఇన్ రైటింగ్ బై మేకింగ్ మార్క్స్ ఆఫ్ స్క్రిబుల్స్. ఆవిడ పుస్తకాల మీద గీతలు గీయడం మొదలెడతాడు, మార్కులు వేస్తాడు. ఇదే ఆడికి రైటింగ్ గురించి స్టార్టింగ్ పాయింట్, ఎర్లీ రైటింగ్ స్కిల్స్ అనమాట. విచ్ ప్రోగ్రెస్ టు ర్యాండమ్ లెటర్ ఆర్ నంబర్స్ లైక్ ఫార్మ్స్. దాని తర్వాత ఈ స్క్రిబుల్స్ రాసి ఆ పిచ్చి గీతలు పెట్టి, ఈ గీతలు పెట్టి, ఆ గీతలు పెట్టి ఆఖరికి అప్పుడు లెటర్స్ నంబర్స్ రాయడం మొదలెడతాడు. ద టీచర్ నీడ్స్ టు హెల్ప్ చిల్డ్రన్ ఇన్ డెవలపింగ్ రైటింగ్ స్కిల్స్. టీచరు ఇలా టైంలో బాగా సహాయం చేసి వాడికి రైటింగ్ బాగా వచ్చేటట్టు చేయాలి. షేర్డ్ రైటింగ్ అంటే ఏంటి, టీచర్ అండ్ చిల్డ్రన్ కంపోజ్ అ స్టోరీ ఆర్ అ మెసేజ్ టుగెదర్. ద టీచర్ మోడల్స్ బై రైటింగ్ ఆన్ ద బోర్డ్. షీ మే సే ఐ నో హౌ టు రైట్ మ్యాట్ బట్ హౌ టు రైట్ ప్యాట్. టీచరు పిల్లడు కలిసి రైటింగ్ చేస్తారు. అది ఎలాగంటే, సపోజ్ టీచర్ రాస్తే MEAT మ్యాట్ అని బోర్డు మీద రాస్తారు. నా మ్యాట్ రాయడం వచ్చింది కానీ ప్యాట్ రాయడం రాదు, ఎవరైనా ప్యాట్ రాస్తారా అంటే పిల్లడు చాలా ఇంట్రెస్ట్గా మోటివేట్ అయ్యి అంటాడు, నాకు ఆ సౌండ్ని గుర్తించాను మేడం, ప్యాట్ నేను రాస్తాను, PAT ప్యాట్ అని వాడు రాస్తాడు. ఇది షేర్డ్ రైటింగ్. చిల్డ్రన్ గివ్ దేర్ ఆన్సర్స్, టీచర్ దెమ్ రబ్స్ M అండ్ రైట్స్. అప్పుడు టీచర్ మ్యాట్లోని M చెప్పేసి P రాస్తుంది, ప్యాట్. షీ దెన్ సౌండ్స్ అవుట్ ప్యాట్ అండ్ సౌండ్ చేస్తుంది. సో పిల్లడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు, ఎందుకంటే హీ ఆల్సో షేర్డ్ ద రైటింగ్. టీచర్ ఫస్ట్ మ్యాట్ రాశారు, ప్యాట్ ఎలా రాయాలని అడుగుతున్నారు, ఇది అందించాడు, PAT ప్యాట్ రాయాలని. టీచర్ M చెప్పి P రాశారు, ప్యాట్ రాశారు. సో ఈజ్ ఆల్సో హ్యాపీ. దీన్ని షేర్డ్ రైటింగ్ అంటారు. ఇండిపెండెంట్ రైటింగ్ అంటే సొంతంగా రాయడం. డైలీ రైటింగ్ ఎక్స్పీరియన్సెస్ హెల్ప్ చిల్డ్రన్ ఎక్స్ప్లోర్ వర్డ్స్ అండ్ సౌండ్స్. ప్రతిరోజు రాయడం వల్ల పిల్లల్లోని కొత్త పదాలు, కొత్త సౌండ్స్ నేర్చుకోగలుగుతాడు. ఇనిషియల్లీ చిల్డ్రన్ మేబీ అట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ రైటింగ్. సమ్ మేబీ డ్రాయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆర్ కాపింగ్ ప్రింట్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్. కొంతమంది డ్రాయింగ్ చేస్తున్నారు ఎర్లీ స్టేజెస్లోని, పూర్వ ప్రాథమికతలోని ఎక్కువ రాయలేరు. కొంతమంది కాపింగ్ ప్రింట్, ఏదైతే అక్షరాలు చూస్తుంటో దాన్ని కాపీ చేసి రాయగలుగుతుంటాడు. అదర్స్ మే బిగిన్ రైటింగ్ ర్యాండమ్ లెటర్స్. కొంతమంది ఫస్ట్ లెటర్ ఒకటి రాస్తాడు, చివరి లెటర్ ఇంకోటి రాస్తాడు, చివరి లెటర్ తీసుకొచ్చి సెకండ్లో పెడతాడు, మధ్య లెటర్ తీసుకొచ్చి థర్డ్లో పెడతాడు. లెటర్ సౌండ్ అసోసియేషన్. కొంతమంది లెటర్ సౌండ్ని బట్టి పసిగట్టి లెటర్స్ రాస్తుంటారు టు రిఫ్లెక్ట్ దర్ థాట్స్. ఇది వాళ్ళ ఆలోచన సరళ ప్రకారంగా రాస్తుంటారు. ఏ రైటింగ్ ఏరియా డ్యూలీ లేబుల్డ్ హ్యావింగ్ ఏ రన్నింగ్ బ్లాక్ బోర్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ హెల్ప్స్ చిల్డ్రన్ ఫుల్ఫిల్ దర్ డిజైర్ అండ్ ఎర్లీ అటెంప్ట్స్ ఆఫ్ రైటింగ్ సచ్ ఎస్ స్క్రిబ్లింగ్, డ్రాయింగ్, మేకింగ్ స్ట్రోక్స్. అంటే ఒక రన్నింగ్ బ్లాక్ బోర్డ్ అనేది క్లాస్ రూమ్లో ఉంటే, ఆ పూర్వ ప్రాథమిక విద్య తరగతిలో రన్నింగ్ బ్లాక్ బోర్డ్ ఉంటే పిల్లడు ముందుగా నచ్చినట్టు స్క్రిబుల్ చేసుకుంటాడు, గీతలు గీసుకుంటాడు, డ్రాయింగ్ గీసుకుంటాడు, మేకింగ్ స్ట్రోక్స్ అలా ఇష్టం ఇలా గీసుకుంటాడు. ఒక స్ట్రోక్స్, లెటర్ స్ట్రోక్స్ ఏ రాయాలంటే ఫస్ట్ ఒక స్ట్రోక్ రాస్తాడు, ఒక స్ట్రోక్ నేర్చుకుంటూ ఉంటాడు. అలాగా వాడికి నచ్చిన చేస్తుంటాడు, ఈజీగా తర్వాత వాడికి రైటింగ్ వస్తుంది. యూ మే ఆల్సో యూజ్ ఏజ్ అప్రోప్రియేట్ టెక్నాలజీస్ సచ్ ఈ స్టోరీస్. ఇంకా అంతేకాకుండా మన ఎలక్ట్రానిక్ మీడియాలోని ఈ స్టోరీస్ కానీ, డిజిటల్ గేమ్స్ కానీ టు ఎన్హాన్స్ ఎర్లీ లిటరసీ వాడి పిల్లల్లో ఇంకా మనం నైపుణ్యాలు పెంచవచ్చు. అసెసింగ్ చిల్డ్రన్స్ ప్రోగ్రెస్. మన పిల్లల ప్రోగ్రెస్ ఎలా అసెస్ చేస్తాం? ద టీచర్స్ నీడ్స్ లుక్ ఫర్ ద ఫాలోయింగ్ సజెస్టివ్ ఇండికేటర్స్ ఆఫ్ ఎర్లీ లిటరసీ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్. టీచర్ ఎర్లీ లిటరసీ డెవలప్మెంట్ ఎలా పిల్లడికి ఎలా ఉంది అనేది ఎలా తెలుసుకోగలుగుతాడు? యూజ్ లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ దిర్ ఐడియాస్. వాళ్ళు భాష మాట్లాడతారు, వాళ్ళ ఆలోచన చెప్పాలంటే వాళ్ళ భాష మాట్లాడతారు. దీన్ని బట్టి పిల్లడి తల ప్రగతి మనం తెలుసుకోగలుగుతాం. డిస్క్రైబ్ ది సైజ్, షేప్, కలర్ అండ్ పొజిషన్. సైజ్ని చెప్పగలుగుతాడు, ఆకారం సైజ్ చెప్తాడు, ఆకారం చెప్తాడు, దాని రంగు చెప్తాడు, పొజిషన్ అది ఎక్కడ ఉందో చెప్తాడు. కంట్రోల్ దర్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ యాజ్ ద స్టాక్ బిల్డ్ బ్లాక్స్. బ్లాక్ బిల్డింగ్ చేసినప్పుడు కన్నుకి హ్యాండ్కి కోఆపరేషన్ సరిగ్గా ఉంటుంది. కన్నుతో ఏం చూస్తాడో చేతితో కూడా అదే పని సరిగ్గా చేయగలుగుతాడు. కంబైన్ లెటర్స్ టు మేక్ వర్డ్స్.
లెటర్స్ని కంబైన్ చేసి అక్షరాలు కంబైన్ చేసి వర్డ్స్ పదాలు తయారు చేయగలుగుతాడు. ప్రొవైడ్ న్యూ వర్డ్స్ టు పోయిమ్ సాంగ్స్, మన పోయిమ్ చెప్పిన సాంగ్స్ చెప్పిన పాట చెప్పినా సరే కొత్త పదాలు అందించగలుగుతాడు. ఫాలో ద ప్రింట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, మన అక్షరాలు చదవడానికి ప్రయత్నించినప్పుడు ఎడమ నుంచి కుడికి చదువుతాడు చక్కగా. ఫాలో డైరెక్షన్స్ డ్యూరింగ్ క్లాస్ యాక్టివిటీస్, మనం చెప్పే డైరెక్షన్ మనం ఏం చెప్తున్నామో మన చెప్పే సంకేతాలన్నీ కూడా అర్థం చేసుకొని యాక్టివిటీస్ చేయగలుగుతాడు. లిసన్ టు ద స్టోరీ అండ్ టాక్ అబౌట్ ద స్టోరీ, మనం చెప్పే కథని చక్కగా వినగలుగుతాడు, దాని గురించి కథ గురించి మాట్లాడగలుగుతాడు. నోటీస్ ద లెటర్స్ వర్డ్స్ ఇన్ స్టోరీ బుక్స్, మ్యాగజైన్స్, ఫుడ్ పేపర్స్ ఎక్సెట్రా, అక్షరాలని లెటర్స్ని కూడా స్టోరీ బుక్ కథల పుస్తకాల్లోని, మ్యాగజైన్స్లోని, ఫుడ్ పేపర్స్ అంటే తినుబండార తల ప్యాకెట్లోని ఉన్న అక్షరాలు గుర్తించగలుగుతాడు, చెప్పగలుగుతాడు. సో దీన్ని బట్టి మనం పిల్లలతో ప్రోగ్రెస్ని అసెస్ చేయొచ్చు. పేరెంట్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అండ్ లింకేజెస్ అండ్ స్మూత్ ట్రాన్సిషన్ టు ప్రైమరీ గ్రేడ్స్. ఇక్కడ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి? పిల్లలు బాగా చదువుకోవాలి, పూర్వ ప్రాథమిక అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు బాగా చదువుకోవాలి, పూర్వ ప్రాథమిక విద్యలో బాగా చదువుకోవాలి, వాళ్ళకి అన్ని అక్షరాలు ఎర్లీ లిటరసీ అండ్ న్యూమరసీ రావాలంటే పేరెంట్ కమ్యూనిటీ పాత్ర ఏంటి చూద్దాం. పేరెంట్ ఇన్వాల్వ్మెంట్. పేరెంట్స్ క్యాన్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇన్ 2 ways. First, by educating them, and second, by engaging them resource. Let us know how. తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఎడ్యుకేట్ ముందు వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళకి రావాలి, వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. సెకండ్ ఎంగేజింగ్ దమ్ యాజ్ రిసోర్స్, అంతేకాకుండా వాళ్ళు నేర్చుకున్న తర్వాత రిసోర్స్ పర్సన్స్గా వాళ్ళు ఉండాలి పిల్లలకి. ఎడ్యుకేటింగ్ పేరెంట్స్ ఈజ్ నెసరీ టు ఎన్ష్యూర్ దట్ వాట్ ఎవర్ ఈజ్ అచీవ్డ్ ఇన్ ద ప్రీ స్కూల్ ఈజ్ ఫర్దర్ రీఎన్ఫోర్స్డ్ ఆర్ కాంప్లిమెంటెడ్ ఎట్ హోమ్. అంటే పిల్లడు అంగన్వాడీ కేంద్రాల్లో ఏదైతే నేర్చుకుంటుండో అదే ఇంటి దగ్గర కూడా మళ్ళీ అది రీక్యాప్చర్ చేయాలి, చెప్పగలిగేటట్టు ఉండాలి, ఆ యాక్టివిటీస్ ఇవ్వగలిగేటట్టు ఉండాలి, వాళ్ళతో ఆ పనులు చేయించగలిగేటట్టు ఉండాలి. అలాంటప్పుడు ఈజీగా పిల్లడికి అర్థమవుతుంది, వాడు చేయగలుగుతాడు. దిస్ వుడ్ హెల్ప్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ దర్ చిల్డ్రన్ అండ్ హెల్ప్ దమ్ కన్స్ట్రక్ట్ ది నాలెడ్జ్ టుగెదర్. ఇదేమవుతుందంటే చెప్పడం వల్ల చక్కగా ఇంటరాక్షన్ అండ్ భాషతలకు ఉచ్చారణ పెరుగుతుంది, చక్కగా ఆడ భావాన్ని వ్యక్తపరచగలుగుతాడు అండ్ జ్ఞానాన్ని కూడా పెంపొందించగలుగుతాడు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ పేరెంట్స్ అవేర్ ఆఫ్. పేరెంట్స్కి ఏం తెలుసుకోవాలంటే, తల్లిదండ్రులు ఏం తెలుసుకోవాలంటే నీడ్ ఫర్ ఏ కాంప్రహెన్సివ్ అప్రోచ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఒక మంచి ఫుల్ అప్రోచ్ ఉండాలి, కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఉండాలి. అంటే పిల్లడు పెరగడానికి కావాల్సిన అన్నీ కూడా వాళ్ళు చేయగలిగేటట్టు ఉండాలి, పిల్లడి మీద దృష్టి కేంద్రీకరించాలి. ఏజ్ రిలేటెడ్ మైల్ స్టోన్స్ అండ్ ద డేంజర్స్ ఆఫ్ పుషింగ్ చిల్డ్రన్ బియాండ్ వాట్ దే ఆర్ రెడీ ఫర్. వాళ్ళ వయసుతో సంబంధించిన పనులే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ వయసుకు సంబంధించిన కథలే వాళ్ళకి చెప్పాలి, వయసుకు సంబంధించిన మాటలే వాళ్ళతో మాట్లాడించాలి తప్పించి వాళ్ళ వయసు కంటే మితిమీరి పనులు వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. కేర్ ఆఫ్ చిల్డ్రన్ దట్ ఇంక్లూడ్స్ ఎమోషనల్, హెల్త్, న్యూట్రిషనల్ నీడ్స్ అట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. పిల్లడు పెరుగుతున్నప్పుడు పిల్లల్ని అతి జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఎలాగంటే ఎమోషనల్ పరంగా చూసుకోవాలి, వాళ్ళు సున్నితత్వంగా చూసుకోవాలి, అంతే తప్పించి దుర్భాషలు ఆడడం, వాడిని కోపం పడడం, వాళ్ళని తిట్టడం, వాడు మానసికంగా ఇబ్బంది పడేటట్టు పనులు చేయకూడదు. ఎమోషనల్ హెల్త్ బాగుండాలి. న్యూట్రిషనల్ నీడ్స్, వాడు తినేటట్టు, వాడికి తినడానికి కావాల్సిన సరైన పోషకాహారం వాడికి అందిస్తూ ఉండాలి. వాడు ఏ స్టేజ్ పెరుగుదలకి, ఏ వయసుకి ఆ వయసు సంబంధించిన ఆహారం చక్కగా అందించగలగాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లే అండ్ ఎర్లీ స్టిమ్యులేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. వాడు ఆడుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వాలి, అంతేకాకుండా వాడు పెరగడానికి కావాల్సిన అన్ని పదార్థాలు కూడా వాడికి అందించేటట్టు ఉండాలి. రోల్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సపోర్ట్ నీడెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఇది తల్లిదండ్రుల సపోర్ట్ చాలా వరకు కావాలి పిల్లడు బాగా పెరగాలంటే. ఎంగేజ్ పేరెంట్స్ యాజ్ రిసోర్స్. తల్లిదండ్రులు రిసోర్స్గా ఎలా డెవలప్ అవుతారు, ఎలా ఉపయోగపడతారంటే ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్సైటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, నాట్ ఓన్లీ ఫర్ ది పేరెంట్స్ బట్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. Teacher can engage parents as an additional adult to assist in handling small group activities such as creating activities, storytelling, or to accompany children for outings such as nature walk and field trips, etc. Parents can also be involved. అంటే పేరెంట్స్ని మనం ఇన్వాల్వ్ చేయవచ్చు. ఎలాగంటే నేచర్ వాక్ వెళ్ళేటప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా రిసోర్స్ పర్సన్లో మనం ఉపయోగించుకుంటే వాళ్ళు ఇన్వాల్వ్ చేయవచ్చు. బయట ఇలా గార్డెన్ చూపించడానికి, తోట చూపించడానికి, జూ చూపించడానికి తీసుకెళ్ళొచ్చు, ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు. అంతేకాదు యాక్టివిటీస్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రుల సహాయం కూడా మనం తీసుకోవచ్చు. పేరెంట్స్ కెన్ ఆల్సో బి ఇన్వాల్వ్డ్ యాజ్ సబ్స్టిట్యూట్ టీచర్స్ అండ్ రిసోర్స్ ఫర్ కలెక్టింగ్ రీయూజబుల్ వేస్ట్ ఆర్ రా మెటీరియల్స్ ఫర్ యూజ్ ఇన్ ద ప్రీ స్కూల్ సెంటర్. అంటే ప్రీ స్కూల్ సెంటర్లో వాడడానికి రీయూజబుల్ మెటీరియల్ ఉంటే అది మనం వాళ్ళ దగ్గర నుంచి గ్రహించవచ్చు. పేరెంట్స్ విత్ స్పెసిఫిక్ టాలెంట్స్ ఆర్ స్కిల్స్ కుడ్ మేక్ కాంట్రిబ్యూషన్ బై యూజింగ్ ద స్కిల్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ చిల్డ్రన్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మదర్ హూ కెన్ సింగ్ కుడ్ టీచ్ చిల్డ్రన్స్ సాంగ్స్. అంటే పేరెంట్స్కి ఎక్స్ట్రా కరిక్యులర్ టాలెంట్స్ ఉంటే అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక తల్లి చక్కగా పాడగలది అంటే అలాంటి పిల్లల తల్లిని పిలిచి పిల్లలందరికీ కూడా పాటను మనం నేర్పించవచ్చు. చక్కగా వాళ్ళకి హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు, వాళ్ళు నేర్చుకోగలుగుతారు.
Those belong to different culture and states may be asked to share the features of their culture, their food preference, dresses and festivals etc. పిల్లలు వేరే రాష్ట్రం వాళ్ళు ఉన్నా సరే, వేరే సంస్కృతి వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళు పిలిచి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ తన సంస్కృతిని, వాళ్ళ కల్చర్‌ని, వాళ్ళ ఆహార విధానాలని ఇయన్నీ కూడా వాళ్ళతో చెప్పిస్తే పిల్లలు చాలా ఇంట్రెస్ట్‌గా వింటారు. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. భారతదేశంలో రకరకాల సంస్కృతులు, రకరకాల ఆచార వ్యవహారాలు, రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ది కమ్యూనిటీ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ ఇన్ ద ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. కమ్యూనిటీ కూడా, మన సంఘం కూడా, ఒక సొసైటీ కూడా చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో. ఇట్ హెల్ప్స్ ప్రీ స్కూల్స్ ఇన్ మెనీ వేస్ సచ్ ఎస్ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్. అందరూ వాళ్ళకి మంచి త్రాగునీరు కావాలి. అడిక్వేట్ స్పేస్ ఫర్ ప్రీ స్కూల్ ఎక్కడైతే అంగన్వాడీ నేర్పిస్తున్నారో అక్కడ చోటు బాగా కావాలి, ప్రీ స్కూల్కి చోటు కావాలి, స్థలం బాగుండాలి. అండ్ అదర్ రిసోర్సెస్, ఇంకా ఏం కావాలో అవన్నీ కూడా సంఘం సమకూర్చాలి. ఫ్యూ లోకల్ మెంబర్స్ కెన్ బి అపాయింటెడ్ ఇన్ వేరియస్ కెపాసిటీస్ ఇన్ ది ప్రీ స్కూల్ ఫర్ ది కాంట్రిబ్యూషన్ ఫర్ మీటింగ్ ది ఆబ్జెక్టివ్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ప్రీ స్కూల్స్. అంటే మన తల గ్రామంలో పెద్ద మనుషులు కానీ, గ్రామంలో ఉండే మనుషులు కానీ, ఇంపార్టెంట్ మనుషులు కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ ఉండే మనుషులు కానీ, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండే మనుషులు కానీ రిసోర్స్ పర్సన్గా పెట్టుకొని వాళ్ళు కూడా ప్రీ స్కూల్లో బాగా చేసుకొని వాళ్ళ ద్వారా కూడా సంఘం నుంచి కావాల్సిన కార్యకలాపాలన్నీ కూడా మనం చక్కగా పొందవచ్చు. ఇదండి ప్రీ స్కూల్ యాక్టివిటీస్. సో ఐ హోప్ టీచర్స్ యూ హ్యావ్ లిజన్డ్ ది ఎంటైర్ module with very care. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మాడ్యూల్. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, పూర్వ ప్రాథమిక విద్య అనేది చాలా మంచి మాడ్యూల్ అండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ టాపిక్. సో ముఖ్యంగా ఎర్లీ చైల్డ్హుడ్, ఎర్లీ లిటరసీ, ఎర్లీ న్యూమరసీ ఎలా నేర్పించాలనేది ఈ మాడ్యూల్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఐ హోప్ ఆల్ ద టీచర్స్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ మాడ్యూల్. ఐ హోప్ వీ విల్ become success in implementing all these techniques in our classrooms. Thank you very much, Andy. Thank you very much. Yours, Vaibhi Mohasharu.